హలో ఎవ్రీవన్, అందరూ దీపావళి ఎలా జరుపుకున్నారు? సో మా ఇంట్లో దీపావళి రోజు నోముకుంటారనమాట. అంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు. చాలామంది కార్తీక మాసంలో కూడా చేసుకుంటారు కదా. అలా మా ఇంట్లో దీపావళి రోజు. సో ఇక్కడ డాడీ ఇంకా మా పెద్ద బాబాయ్ ఇద్దరు కథపీట అలంకరిస్తున్నారు. అండ్ మా నాని దగ్గరికి వెళ్ళిపోదాం. సో ఇక్కడ నోము కుండలు అంటాం కదా, ఆ నోము కుండల దగ్గర కూడా నాన్నమ్మ అంతా రెడీ చేస్తున్నారు. సో పండగ అంటేనే అందరూ కలిసి ఒక్కొక్క పని షేర్ చేసుకొని చేసుకుంటారు కదా. సో మా నాన్నమ్మ వాళ్ళ దగ్గర అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది. మెయిన్గా చిన్న పెద్ద అలా ఏమీ లేకుండా, ఎలాంటి ఈగో ఫీలింగ్స్ లేకుండా అందరూ కలిసిమెలిసి చేసుకుంటారనమాట. సో అందుకే అంత బాగా అవుతుంది. అండ్ ఇక్కడ అమ్మ కథపీట మొత్తం అలంకరించేస్తున్నారు. అంటే మనం స్వామివారి పట్టం అవన్నీ పెట్టుకొని పండ్లు అవన్నీ పెడుతున్నారనమాట. ఇక్కడ మా బుజ్జి జున్ను బాబు, హౌ స్వీట్, అసలు ఎంత బాగా చేస్తున్నాడు చూడండి బిడ్డ. మంచిగా కొబ్బరికాయకి బొట్లు పెడుతున్నాడు అనమాట. సో అది చెప్పాను కదా, చిన్న పెద్ద అని లేకుండా అందరూ హ్యాపీగా చేసుకుంటారు. అండ్ ఇక్కడ వచ్చేసి మా ఫస్ట్ పిన్ని, షీజ్ రమ పిన్ని, రవ్వ ప్రసాదం కలుపుతున్నారు. అండ్ సంధ్య పిన్ని అండ్ మా అమ్మ అండ్ మా థర్డ్ పిన్ని కూడా ఉన్నారు. నెక్స్ట్ చూపిస్తాను వీడియో మొత్తంలో. అండ్ ఇవన్నీ దొంతులు అంటాం కదా, బొమ్మల కొలువు ఎంత బాగా పెట్టారో. అండ్ డాడీ కూడా హెల్ప్ చేస్తున్నారు ఇవన్నిటికీ. మెయిన్గా సత్యనారాయణ స్వామి వ్రతం అంటే మనం ప్రసాదాలు ఏముంటాయి, రవ్వ ప్రసాదం అండ్ పంచామృతం. సో అదే ఇక్కడ అంతా ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇక్కడ చూసారా, అమ్మ పక్కన ఉన్నది మా థర్డ్ పిన్ని, మౌనిక పిన్ని. అండ్ అగైన్ కమింగ్ బ్యాక్ టు నానమ్మ. సో ఇలా అన్నీ నా కోసం ఎంత బాగా తీసారో వీళ్ళందరూ వీడియోస్. నేను అక్కడ లేను, బట్ ఈ వీడియో చూస్తుంటే నాకు అక్కడ ఉన్న ఫీలింగే వచ్చేస్తుంది అనమాట. మా నాన్నమ్మ కూడా చక్కగా అన్నీ పెట్టేశారు. అండ్ కథ స్టార్ట్ అయిపోతుంది. ఐ విల్ షేర్ దిస్ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. మా ఫ్యామిలీని అంతా కూడా మీకు పరిచయం చేస్తాను. ఆల్రెడీ చాలా మందికి తెలుసు, ఇంకా క్లియర్గా పరిచయం చేస్తాను అనమాట. డూ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. బాయ్.